పేరిట మీ అందరికీ షలోం. ఈరోజు దేవుని వాగ్దానము. మనుషుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతేగదా యెహోవా నిన్నడుగుచున్నాడు. మీకా గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు జీవాక్యము వినిచిన మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు జీవము కలిగిన నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేయుచున్నాను. ప్రియులారా, ఈరోజు మనము చదువుకున్న మీకా గ్రంథములోని ఈ మాటలు ఇశ్రాయేలు ప్రజలు దేవునికి దూరమైపోయి కేవలము ఆచారాలతో దేవుని సంతృప్తిపరచాలని చూస్తున్న కాలంలో వ్రాయబడ్డాయి. వారు నేను దహన బలులతో దేవుని సన్నిధికి రానా అని అడుగుతున్నప్పుడు దేవుడు వారిని ఆపి ఒక అద్భుతమైన సత్యాన్ని బయలుపరిచాడు. ఈరోజు ఒక శ్రేష్టమైన పిలుపు మనకు వినబడుతుంది. సృష్టికర్త అయినటువంటి దేవుడు స్వయముగా మనుషుడా అని మనల్ని సంబోధిస్తూ మాట్లాడుతున్నాడు. మన జీవితంలో ఏది ఉత్తమమైనదో, ఏది శ్రేష్టమైనదో వెతుకుతూ సమయాన్ని వృధా చేయనవసరము లేదు. ఎందుకంటే దేవుడు దానిని ఇప్పటికే మనకు బయలుపరిచాడు. యెహోవా దేవుడు మనల్ని అడుగుతున్నది పెద్ద పెద్ద త్యాగాలు కాదు, కానీ మన వ్యక్తిత్వంలో మార్పు. దేవుని మార్గము కష్టమైనది కాదు, అది రహస్యమైనది కూడా కాదు. ఆయన మన జీవిత విధానములో కోరుకునేది నిజాయితీగా బ్రతకడము, ఇతరులను ప్రేమించడము, మరియు గర్వము లేకుండా ఆయనతో నడవడమే. ఈరోజు మన భక్తి కేవలము పైకి కనిపించే ఆచారాలా, లేక దేవుడు మెచ్చే ప్రవర్తననా అని మనల్ని మనము పరీక్షించుకుందాం. ప్రియులారా, దేవుని దృష్టిలో ఉత్తమమైనటువంటి విషయాలను గూర్చి ఇక్కడ భక్తుడు రాస్తున్నాడు. ఆయన దృష్టిలో ఉత్తమమైనవి ఏమిటి అంటే కేవలము మూడు విషయాలు మనం ఇక్కడ గమనిస్తాం. మొదటిది న్యాయముగా నడుచుకొనుటయు, రెండవది కనికరమును ప్రేమించుటయు, మూడవది దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు. మూడు విషయాలు: సరైన తీర్పు, దయ మరియు వినయం. ఈ మూడు ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మనము గమనించినట్లయితే ప్రారంభము నుండి ప్రభు ఈ విషయాలను తెలియజేస్తూనే వస్తున్నారు. ఇది మనకు కనిపించకుండా బైబిల్ అంతా అల్లుకున్నటువంటి ఒక అల్లిక. న్యాయముగా నడుచుకోవడము, కనికరమును ప్రేమించడము, దీన మనసు కలిగి దేవుని ఎదుట ప్రవర్తించడము. అతి విలువైనటువంటి మాటలు. న్యాయము తప్పి అన్యాయము చేయవారు దేవుని దృష్టికి యోగ్యులు కారు, ఆయన రాజ్యానికి వారసులు కానేరరు. న్యాయాన్ని గూర్చి మనం ఇంకా చూసినట్లయితే ఇర్మియా ప్రవచన గ్రంథము 22వ అధ్యాయము 13వ వచనము: నీతి తప్పి తన నగరును స్థాపించువానికి శ్రమ, న్యాయము తప్పి తన మేడగదులను కట్టించుకొనుచు జీతమియ్యక తన పొరుగువాని చేత ఊరకయే కొలువు చేయించుకొని వానికి శ్రమ. ఈ న్యాయము తప్పి నడుచుకునే వారి యొక్క స్థితిని మనం ఒకసారి ధ్యానించినట్లయితే, మీరు నగరును స్థాపించడానికి నీతిని తప్పుతారు, మరి తన మేడగదులను కట్టించుకోవడానికి న్యాయము తప్పి కట్టించుకుంటారు. ఊరికనే పొరుగువారితో పనులు చేయించుకుంటూ ఉంటారు. ఒక పైసా కూడా వారికి ఇవ్వక అన్యాయముగా ప్రవర్తించే వారి యొక్క స్థితి. మీ వారు వారి యొక్క గృహాన్ని కట్టుకుంటారు, అన్యాయముగా ప్రవర్తించే వారి యొక్క స్థితి. వారి హద్దు ఇక్కడి వరకే, కానీ హద్దు మీరి వారి యొక్క గృహాన్ని కట్టుకుంటారు. వారికి అనుమతి ఈ గీత వరకే, కాని గీతను దాటి వారి పరిధిని మించి ప్రవర్తిస్తూ ఉంటారు, పనులు కొనసాగిస్తూ ఉంటారు. ప్రియులారా, తమ తోటి వారితో, తమ పొరుగు వానితో ఊరకయే ప్రతి చిన్నదానికి పెద్దదానికి పని చేయించుకుంటూ ఉంటారు.
వారికి కొంచెమైనను సహాయము చేయక, కొంచెమైనను ప్రతిఫలమీయక, ఈ క్రియలన్నీ దేవుని దృష్టికి అన్యాయమైనటువంటి మార్గము. దేవుడిట్టి వాటిని ఎన్నడూ మెచ్చడు. అది ఎవరైనా సరే మేము సేవ చేస్తున్నామని చెప్పుకొనుచు సంఘములో ఉన్నటువంటి విశ్వాసులను వారి యొక్క స్వప్రయోజనాల కొరకు వినియోగించుకుంటే దేవుని దృష్టికి అది అన్యాయమైనటువంటి నడక. న్యాయమైనటువంటి నడక కానే కాదు. ఊరక ఏ పని చేయించుకొనుట మరియు నీతి తప్పి ప్రవర్తించుట, వారి పరిధికి మించి క్రియలు కొనసాగించుట, అది దేవుని దృష్టికి అసహ్యమైనది. అది న్యాయమైనది కానే కాదు. అది దేవుని దృష్టిలో ఉత్తమమైనది కూడా అసలు కాదు. ప్రియులారా, మరి రెండవదిగా మనము చూస్తే కనికరము. మత్తయి సువార్త 5వ అధ్యాయము 7వ వచనములో ఇలాగు వ్రాయబడి ఉన్నది. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందెదరు అన్న వచనము ప్రకారము కనికరము చూపని వారికి కనికరము లేకుండానే తీర్పు తీర్చబడుతుంది. అయితే కనికరము కలిగిన వారికి కనికరము అనుగ్రహించబడుతుంది. కనికరము అనేది క్రైస్తవుని యొక్క మంచి లక్షణము. కనికరము లేనటువంటి క్రైస్తవుడు అసలు క్రైస్తవుడే కాదు. వాక్యము సెలవిస్తుంది, కనికరము కలిగి ఉండటం మట్టుకు కాదు, కాని ఆ కనికరాన్ని మీరు ప్రేమించాలి. అంటే కనికరము చూపించాలి. కాబట్టి చూపిస్తున్నాము. కనికరము కలిగి ఉండాలి కాబట్టి ఉంటున్నాము అని బాహ్యమైనటువంటి వేషధారణకరమైనటువంటి భక్తి జీవితము కాదు, కాని ఆ కనికరమును ప్రేమించేటటువంటి ఆధ్యాత్మిక లోతుల్లోనికి, ఆత్మీయ మెట్టులోనికి వెళ్ళిన వారముగా ఉండాలని ప్రభు తెలియజేస్తున్నారు. ఎందుకంటే కనికరము కలిగి ఉంటే మీకు కనికరము చూపబడుతుంది. కనికరము లేకుండా మీరు జీవించినట్లయితే మీ జీవితంలో కూడా కనికరము లేనటువంటి పరిస్థితి ఎదురవుతుందని వాక్యము తేటగా మనకు తెలియజేస్తుంది. ప్రియులారా, యాకోబు భక్తుడు కూడా తన పత్రికలో 2వ అధ్యాయము 13వ వచనములో రాస్తున్నాడు, కనికరము చూపనివాడు కనికరము లేని తీర్పు పొందును అని. కనుక ఈ వాక్యము వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులారా, మనము న్యాయమైనటువంటి నడవడికతో మరియు కనికరమును ప్రేమిస్తూ ముందుకు సాగుదాం. కనికరము లేని ఎడల దేవుని దృష్టికి మనము యోగ్యులము కాదు. కనికరము లేని జీవితము దేవుని దృష్టికి ఉత్తమమైనది కానే కాదు. ఇది ఉత్తమమైనది అని మనకి ప్రభు సెలవిస్తూ ఉండగా, ఆ ఉత్తమమైనటువంటి వాటిని మనం ఎన్నుకున్నప్పుడు, మనము ఎన్నుకున్న వారముగా ఆ ఉత్తమమైనటువంటి వాటిని ఎన్నుకొని సర్వోత్తమైనటువంటి మార్గములో మనము నడుచుకొనుచు సర్వసత్యుడైనటువంటి దేవుని చేరుకునేంత వరకు సాగిపోవాలని ఈరోజు మనకు వాక్యము సెలవిస్తా ఉంది. మరియు మనము 3వ విషయాన్ని గమనిస్తే, దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు అని. దీన మనసు లేనటువంటి క్రైస్తవుడు అసలు క్రైస్తవుడు కాదు. దీన మనసు కలిగిన వాడే క్రైస్తవుడు. ప్రతి దానికి నువ్వెంత అనంటే నువ్వెంత అనంటూ, నీకంటే నేనెక్కువ అంటూ, నేనన్నీ తెలిసిన వాడిని, నేనన్నీ తెలిసిన దాననంటూ, నాకేంటి నీకెక్కువ ఏమి తెలుసు అంటూ, నేను పూనుకుంటే ఏదైనా చేయగలను అని గర్వంగా, అహంకారముగా, డంబముగా ప్రవర్తించేవారు అసలు క్రైస్తవులు కానే కాదు. దీనత్వము లేనటువంటి వాడు దేవునికి దాసుడుగా ఉండనేరడు. వాక్యము సెలవిస్తుంది, దీన మనసు కలిగి దేవుని ఎదుట ప్రవర్తించాలి అని. ఇప్పుడు దీన మనసు అంటే ఏమిటో అని మనకు ఒక ప్రశ్న రావచ్చు. దీన మనస్సు అనగా దేవుడు చెప్పిన దానికి దాసోహము వహించడమే దీనత్వము. అనగా ప్రభు ఏది సెలవిస్తే దానికి మనము లోబడి ఉండటము, తల వంచడము అనేది దీనత్వము. ప్రభు ఈ పని చెయ్యు అన్నప్పుడు ఆ పని చేయడము దీనత్వము. ఈ ఆజ్ఞానుసారముగా నీవు జీవించు అన్నప్పుడు ఆ ఆజ్ఞానుసారముగా జీవించడము దీనత్వము. ఈ కట్టడను నీవు అనుసరించు
అని అన్నప్పుడు ఆ కట్టడను అనుసరించి జీవించడమే దీనత్వము. ప్రియ సహోదరి, సహోదరుడా, ఇంకా మనకి వాక్యము సెలవిస్తుంది. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 5వ వచనములో, చిన్నలారా, మీరు పెద్దలకు లోబడి ఉండుడి. మీరందరూ ఎదుటి వాని ఎడల దీన మనస్సు అను వస్త్రమును ధరించుకొని మిమ్మల్ని మీరు అలంకరించుకొనుడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృపను అనుగ్రహించును అన్న వచనముల ప్రకారము దీనులు అంటే ఆయనకెంతో ఇష్టము. దీనత్వాన్ని తప్పి గర్వముతో, అహంకారముతో, డంబముతో విర్రవీగుచు ముందుకు సాగేవారు ఆయనకు అసహ్యులు. అందుకే వాక్యము చేత తేటగా ప్రభు మనకు సెలవిస్తున్నారు. మీరు దీన మనసు కలిగి దేవుని ఎదుట ప్రవర్తించండి. దేవుని ఎదుట ప్రవర్తించుట మట్టుకు కాదు, కాని మీ చుట్టూ ఉన్న వారి ఎడల మీరు దీనత్వము అనేటటువంటి వస్త్రమును ధరించుకొనుడి అని. అవును ప్రియులారా, సులువుగా లోబడేది దేవుని ప్రేమ. దానికి మరొక తర్జుమా దీనత్వము. మనము సులువుగా లోబడుట అనేది దీనత్వము. భార్య భర్తకు, భర్త భార్యకు లోబడి ఉండటము, ఇది దీనత్వము. బిడ్డలు తల్లిదండ్రులకు లోబడి ఉండటము, ఇది దీనత్వము. విశ్వాసులు సంఘ కాపరికి లోబడి ఉండటము దీనత్వము. పెద్దలకు చిన్నలు లోబడి ఉండటము, ఇది దీనత్వము. ఇది ప్రేమ అనేటటువంటి మైమరుపుతో నింపబడినది, కప్పబడినది. మనకు అర్థమవుతున్నది ప్రేమ సులువుగా లోబడుతుందని. మాట చెప్పిన వెంటనే లోబడటము అనేది దీనత్వము. మరి మత్తయి సువార్త 5వ అధ్యాయము 3వ వచనములో మనము చూస్తాం, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది అని. మనము దీనత్వమును ధరించుకొనుట చేత పరలోక రాజ్యానికి నిశ్చయముగా వారసులుగా మార్చబడతాం. దీన మనసు కలిగి ఉండటము దేవుని దృష్టిలో ఉత్తమమైనది, మరియు అది మనలను పరలోక రాజ్యానికి వారసులనుగా చేరుస్తుంది. దేవుని వాక్యానికి లోబడి ఉండటము నీవు రక్షణ పొందాలి అన్నప్పుడు, ఆ మాటకు లోబడి దీన మనసు కలిగి రక్షణ పొందడము నీవు పరిశుద్ధాత్మను పొందాలి. దేవుని వాక్యానికి వారసులనుగా, దేవుని వాక్యానికి లోబడి ఉండటము, నీవు రక్షణ పొందాలి అన్నప్పుడు ఆ మాటకు లోబడి దీన మనసు కలిగి రక్షణను పొందడము. ప్రియ సహోదరి, సహోదరుడా, నీవు పరిశుద్ధాత్మను పొందాలి అన్నప్పుడు ఆ మాటను విని పరిశుద్ధాత్మ కొరకు ఎదురుచూచి, పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టి పరిశుద్ధాత్మను పొందుకోవడం అనేది దీనత్వము. నువ్వు మోసపు క్రియలు జరిగించకూడదు అన్నప్పుడు ఆ ప్రకారము మోసమును విడిచిపెట్టి జీవించడము దీనత్వము. నువ్వు గొడవలకు వెళ్ళకూడదు అన్నప్పుడు గొడవలకు వెళ్ళక సాత్వికముగా ముందుకు నడుచుకోవడము దీనత్వము. నీ తోటి వారిని ప్రేమించాలి. అల్లరులకు, గొడవలకు అవకాశమియ్యక సమాధానముగా ప్రతి వారితో కలిసి జీవించాలి. ఐక్యత కలిగి జీవించాలని ప్రభు సెలవిచ్చాడు. ప్రభు సెలవిచ్చినప్పుడు దానికి లోబడి ఉండటము దీనత్వము. ఈ దీనత్వమును ధరించుకొనక ప్రవర్తించినట్లయితే అది అహంకారమైనటువంటి క్రియకు దారి తీస్తుంది. యజమానుడు చెప్పిన క్రియకు, యజమానుడు చెప్పిన దాన్ని దాసుడు లేదా దాసి నిశ్చయముగా చేయవలసినదే. భర్తకు లోబడి భార్య ఉండవలసినదే, భార్యకు లోబడి భర్త ఉండవలసినదే. దీనిని మించి జరిగించు వారు అహంకారులు. అది దేవుని దృష్టికి ఉత్తమమైనది కాదు. అట్టివారు దేవుని రాజ్యానికి వారసులు కానేరని వాక్యము సెలవిస్తుంది. ప్రియ సహోదరి, సహోదరుడా, డంబానికి, అహంకారానికి, గర్వానికి, బలాన్ని, బలగాన్ని చూసుకొని శరీరతత్వాన్ని ధరించుకొని ముందుకు సాగువారు దేవుని రాజ్యానికి వారసులు కానేరరు. కనుక ఈ వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరి, సహోదరుడా, దేవుడు ఉత్తమమైనటువంటి విషయాన్ని మనకు తెలియజేసి ఉన్నాడు. ఇక మీదట మన యొక్క కట్టడలు, మన యొక్క వ్యాపారము, మన యొక్క గృహము, మన యొక్క ఉద్యోగము, మన పరిధిలో గీయబడినటువంటి గీతలో
న్యాయముగా మనము నడుచుకోవాలి. మరియు కనికరమును ప్రేమించు వారముగా మన చుట్టూ ఉన్న వారితో ప్రతి విషయములో, ప్రతి సందర్భంలో, ప్రతి జీవితో మనము కనికరము కలిగి ఉండాలి. ఇంకా లోతుగా మాట్లాడినట్టయితే కనికరము జంతువుల విషయము మీద కూడా మనసు కలిగి ఉండాలి. తన పశువుల పట్ల, తన మంద పట్ల కూడా క్రైస్తవులు కనికరము కలిగి ఉండాలి. మరి మూడవదిగా మనం ఈరోజు గమనించినట్లయితే దీన మనసు అనేటటువంటి వస్త్రాన్ని మనము ధరించుకొని ఉండాలి. దేవుని ఎదుట మరియు మన తోటి వారి ఎదుట ఆ ఉత్తమమైనటువంటి వాటిని మనం అనుసరించి జీవించినట్లయితే, ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడికి కావలసినది అదే అని, దృష్టిలో ఉత్తమమైనది అదే అని, దేవునికి రాజ్యానికి వారసులుగా చేసేటటువంటి మార్గము ఇదే కనుక అట్టి విధముగా మనము ముందుకు సాగుదాము. దేవుని రాజ్యానికి వారసులుగా మార్చబడదాం. దేవుని దృష్టికి ఉత్తమమైనటువంటి దాన్ని అనుసరించి ఉత్తమమైనటువంటి వారముగా, ఎన్నుకోబడిన వారముగా సర్వోత్తమ మార్గములో నడుచుకుంటూ సర్వోన్నతుడైన దేవుని చేరుకుందముగాక. ప్రియ సహోదరి సహోదరుడా, విన్న వాక్యము విన్న మీ అందరినీ ఆత్మీయంలో బలపరుస్తుందని నేను నమ్ముతున్నాను. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు ఈ వాక్యము వినిచిన్న మనము అట్లాంటి మనస్సు కలిగి ఉండేటటువంటి గొప్ప కృప, ధన్యత దేవుడి రాత్రి మనకు దయచేలాగన ఈ సమయంలో ఈ మాటలు వింటున్న మీరు ఏ స్థితిలో ఉన్నా, ఏ స్థలములో ఉన్నా, అదే స్థలములో తలలు వంచి కళ్ళు మూసుకొని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. మహాగణుడును మహోన్నతుడవైన మా ప్రియ పరలోకపు పరమ తండ్రి, మీ శ్రేష్టమైన జీవము కలిగిన నామాన్ని బట్టి స్తుతులు, స్తోత్రాలు, వందనాలను చెల్లించుకొనుచున్నాం. అయ్యా, ఈరోజు మీక ప్రవక్త ద్వారా మాతో మాట్లాడిన మీ శ్రేష్టమైన మాటలను బట్టి మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయ్యా, మా జీవితంలో ఏది ఉత్తమమో అది మాకు స్పష్టముగా తెలియజేసినందుకు వందనాలు తండ్రి. అనేక సార్లు మేము కేవలము ఆచారాలతో, కానుకలతో మిమ్మల్ని సంతోషపెట్టాలని చూశాము, కానీ మా హృదయ శుద్ధిని విస్మరించాం. దయచేసి మమ్మల్ని క్షమించండి. అయ్యా, ఈ రోజు నుండి మేము న్యాయముగా నడుచుకుంటూ మా ప్రతి పనిలో, వ్యాపారంలో, మాటలో నిజాయితీగా ఉండేలా సహాయం చేయండి. అయ్యా, కనికరమును ప్రేమించేవారిగా, కఠినమైన హృదయముతో కాకుండా సాటి వారిని ప్రేమించే, క్షమించే సాత్వికమైన మనస్సును మాకు దయచేయండి. అయ్యా, దీన మనసు కలిగి ఉండుటకు మాలో ఉన్న గర్వాన్ని, అహంకారాన్ని తీసివేసి తగ్గింపు స్వభావముతో మీతో నడిచే కృపను అనుగ్రహించండి. అయ్యా, మా భక్తి కేవలము పెదవులకు మాత్రమే పరిమితము కాకుండా మా ప్రవర్తనలో కనిపించేలా మమ్మల్ని మార్చండి. అయ్యా, ఈరోజు మాకు వినిపించిన నీ స్వరమును బట్టి వందనాలు ప్రభువా. ప్రాముఖ్యంగా నా తండ్రి, ఈరోజు జన్మదిన, వివాహ వార్షికోత్సవాలు జరుపుకుంటున్న ప్రతి బిడ్డను దీవించండి. అలాగే ఇతర శుభకార్యాలను జరిగించుకుంటున్న వారి గృహాలలో కూడా మీ సంతోషాన్ని, సమాధానాన్ని నింపండి. రాబోయే కాలమంతా వారికి క్షేమకరముగా ఉండునట్లు మీ కృపను చూపమని వేడుకొనిచున్నాం. యెహోవా రాఫా అయిన దేవా, అనారోగ్యముతో బాధపడుతున్న ప్రతి బిడ్డను మీ గాయపడిన హస్తముతో ఇప్పుడే తాకండి. ముఖ్యముగా గుండె జబ్బులు, బ్రెయిన్ స్ట్రోక్, పక్షవాతముతో మంచమున పడిన వారిని ముట్టండి. బీపీ, షుగర్, థైరాయిడ్ వంటి దీర్ఘకాలిక సమస్యల నుండి విడుదల దయచేయండి. క్యాన్సర్ వంటి భయంకరమైన వ్యాధుల నుండి స్వస్థతను దయచేయండి. అయ్యా, కంటి సమస్యలతో బాధపడుతున్న బిడ్డలను జ్ఞాపకము చేసుకోండి. ఇతర శారీరక బలహీనతలతో, మానసిక బలహీనతలతో బాధపడుతున్న వారికి సంపూర్ణ స్వస్థతను మీరే దయచేయమని వేడుకొనిచున్నాం. అయ్యా, బిడ్డలపై మీ కలువరి శిలువ రక్తాన్ని ప్రోక్షించమని వేడుకొనిచున్నాం. అయ్యా, కుటుంబాలకు దూరముగా విదేశాలలో నివసిస్తున్న మా సహోదరి సహోదరులను జ్ఞాపకము చేసుకోండి. వారి ఒంటరితనాన్ని పోగొట్టండి. అయ్యా, వారికి తోడుగా ఉండండి. ప్రాముఖ్యంగా నా తండ్రి, ఎవరైతే వీసా సమస్యలతో, పాస్పోర్ట్ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో అధికారుల దయ వారికి కలుగునట్లు చేసి
ఆటంకాలన్నీ తొలగించి వారికి జయమును అనుగ్రహించండి. వారి ప్రయాణాలలో, ఉద్యోగాలలో మీరు భద్రతనుంచండి. దేవా, పోటీ పరీక్షల కొరకు సిద్ధపడుతున్న యవన బిడ్డలను జ్ఞాపకము చేసుకోండి. ఈ రోజు ఆ బిడ్డలను మీ చేతులకు అప్పగిస్తున్నాను. వారికి మంచి జ్ఞానము, జ్ఞాపక శక్తి తెచ్చేయండి. భయాన్ని తొలగించి వారు రాసే ప్రతి పరీక్షలో విజయము సాధించి ఉన్నతమైన ఉద్యోగాలలో స్థిరపడే కృపను దయచేయండి. అయా, ప్రాముఖ్యముగా ఈ సమయమున మా ప్రియ భారతదేశాన్ని మీ హస్తాలకు అప్పగిస్తున్నాం. అయా, మా దేశాన్ని మీ కృపతో కప్పమని వేడుకొనుచున్నాం. తండ్రి, మా దేశములో శాంతి సమాధానములు నెలకొల్పండి. కుల, మత, ప్రాంతీయ మరియు భాషాపరమైన ద్వేషాలను ప్రజల హృదయాల నుండి తొలగించండి. అయ్యా, ప్రతి ఒక్కరూ సహోదర భావముతో, ఐక్యతతో మెలిగేలా ప్రజల మనసులను మార్చండి. ఎలాంటి అల్లరులు, కలహాలు లేని నెమ్మదైన దేశముగా మా మాతృభూమిని ఉంచండి. దేవా, అధికారము దేవుని వలననే కలుగుచున్నదని వాక్యము సెలవిస్తుంది. అయ్యా, మా దేశాన్ని పాలిస్తున్న రాష్ట్రపతిని, ప్రధానమంత్రిని, ముఖ్యమంత్రులను, ఇతర మంత్రులను, న్యాయమూర్తులను మరియు ఇతర అధికారులను మీ చేతులకు అప్పగిస్తున్నాం. వారికి మీ దైవిక జ్ఞానాన్ని దయచేయండి. వారు తీసుకునే ప్రతి నిర్ణయము దేశ అభివృద్ధికి, పేద ప్రజల మేలుకు ఉపయోగపడేలా సహాయం చేయండి. అవినీతిని, అన్యాయాన్ని తొలగించి న్యాయముగా, నిష్పక్షపాతముగా పరిపాలించే మంచి మనసు వారికి దయచేయండి. అయ్యా, మా దేశంలో ఉన్న సామాన్య ప్రజలందరినీ జ్ఞాపకము చేసుకోండి. పేదరికము, నిరుద్యోగము నుండి ప్రజలకు విడుదలను దయచేయండి. స్త్రీలకు, పిల్లలకు రక్షణ కల్పించండి. ప్రతి పౌరుడు భయం లేకుండా స్వేచ్ఛగా జీవించే వాతావరణాన్ని దయచేయండి. ప్రజలందరూ సత్యమైన దేవుని తెలుసుకునే మనోనేత్రాలను వెలిగించండి. ప్రాముఖ్యంగా నా తండ్రి, మా దేశము సుక్షేమముగా ఉండునట్లు మీ కాపుదల సరిహద్దులలోనూ దేశము లోపలలో ఉంచమని వేడుకొనుచున్నాం. అయ్యా, ప్రాముఖ్యముగా ఈ సమయంలో నా ఆత్మీయ కుటుంబ సభ్యులందరినీ మీ పరిశుద్ధ పాదాల చింత పెడుతున్నాను. ఏ బిడ్డ, ఏ అక్కర ఈ అవసరత చేత మీ వైపు చూస్తూ వారి ప్రార్థన విన్నపాలను మీ పాద సన్నిధిలో పెడుతున్నారో, ఈ దినము వారి ప్రతి ప్రార్థనకు జవాబును దయచేయమని వేడుకొనుచున్నాం. వారి ప్రతి ప్రార్థనకు జవాబును దయచేసి మీ ఆకాశపు వాక్యాలను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడ్డల జీవితాలను, కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపలో భద్రపరుచుకొని ముందుకు నడిపించమని సమస్త స్తుతి, ఘనత, మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు సర్వసమృద్ధి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్.